నాకు మంచి మిత్రుడు. గతంలో కలిసి పనిచేసినాం. ఒక ఐటీకి సంబంధించినటువంటి కంపెనీలో పనిచేసినప్పుడు మేము ఇద్దరు కొలీగ్స్గా కూడా ఉంటుండే. సో తను ఆల్మోస్ట్ అంటే సేమ్ సోషల్ సర్వీస్ చేద్దామనే బాగా ఇంట్రెస్ట్తోని అప్పటి నుంచే రకరకాల సోషల్ సర్వీసెస్ చేస్తూ ఉన్నాడు. పైగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయాలపైన మంచి అవగాహన, పట్టు, మరి భవిష్యత్తు రాజకీయాలని ఎట్లా ఉంటే బాగుంటుందని కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఆ పరిచయంతోనే తను ఇవాళ స్టూడియోకి పిలిచిన. ముఖ్యంగా ఆయన ఇలా పుట్టినరోజు కూడా అనట. సో అది తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. సో తనే ఎవరో కాదు, జయేష్. జయేష్ భాయ్, వెల్కమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ. ఏంది సడన్ గా విష్ యూ హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ నరేష్ భాయ్. ఓకే, చాలా మంచిగా అనిపిస్తుంది. మనం ఒకప్పుడు ఇద్దరం కలిసి ఒక ఇండస్ట్రీలో పనిచేసినాం, సేమ్ ఇండస్ట్రీలో 7-8 years ట్రావెల్ చేసినాము. ట్రావెల్ చేసినప్పుడు ఆ టైం నుంచే మీకు ప్రజల మీద కానీ ప్రజల సమస్యల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే. అన్న ఇట్లా అయిందన్న, అన్న అట్లా అయిందన్న, ఆ నాయకుడు ఇట్లా చేసిన అన్యాయం అన్న అంటే అప్పటి నుంచే మీకు ప్రజల మీద ప్రజలకి ఏదో చెయ్యాలి, ప్రజలని అంటే ప్రజలకి కరెక్ట్ దారి చూపి అవేర్ చేయాలి, మోటివేట్ చేయాలని ఇష్టం చాలా ఉండే. నాకు ఉంది. కానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే మనం జాబ్ చేసుకునే వాళ్ళం, మనకి మన యువ నాయకులకి కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలా. ఏడొస్తున్నాయన్న మనకు అవకాశాలు. ఎవరు వచ్చినా వాళ్ళ తనయులు, వాళ్ళ మన్మళ్ళు, మన్మరాళ్ళు వాళ్ళే వస్తారు. నీకు నాకు వచ్చే అవకాశం లేదని చెప్పేసి మనకు తోచిందల్లా, నాకు తోచిందల్లా నా సోషల్ సర్వీస్. కానీ బ్రహ్మాండం జయేష్ భాయ్. అంటే నేను అంటే ఐటీ ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు చూస్తూ ఉన్నాను మిమ్మల్ని. అంటే మీకు ఉన్నటువంటి సోషల్ కన్సర్న్ మెయిన్గా ఎట్లాంటి ఆలోచన ఉంటుందంటే, అరే ఒకరు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఒకరు బాధపడుతున్నారు, వాళ్ళకి ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే నీ సోషల్ మీడియా పేజ్లో కూడా నేను అప్పుడప్పుడు చూస్తుంటా. దాంట్లో మీరు చేస్తున్న సర్వీసెస్ కనిపిస్తాయి. నాకు అనిపించింది అప్పటి నుంచి, అరే ఒక్కసారి విష్ చేద్దాం, కలుద్దామంటే అనుకోకుండా ఇలా నీ బర్త్డే అని చెప్పి తెలిసి. ఓకే, మీ ప్రోగ్రామ్ చాలా మంచిగా అవుతుంది. లైవ్ నాకు ఎంతో మంది అంటే మీ స్టేటస్ పెట్టినప్పుడు నాకు అడుగుతుంది, అరే నరేష్ ఎట్లా కలవాలా, నరేష్ చాలా అగ్రెసివ్ అవుతుండు. కానీ చాలా మంచి అంటే ఎవ్రీ మెసేజ్, ఎవ్రీ న్యూస్ మీరు ప్రతి ఇంటికి, ప్రతి గడపకి చేయడం మీ లక్ష్యం. అందుకే నాకు చాలా ధన్యం, చాలా మంచిగా అనిపిస్తుంది నరేష్. ఒక్కసారి పబ్లిక్ తో కూడా మాట్లాడు. మన వ్యూవర్స్ కూడా చాలా మంది అంటే మన రైతులు ఉంటారు, యువకులు ఉంటారు, మహిళలు ఉంటారు. ఒక్కసారి మామూలుగా అసలు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల పైన అంటే ఎట్లుంటే బాగుంటది, అసలు ప్రజల కోసం పార్టీలు పనిచేస్తున్నాయి లేదా, ఇట్లాంటి విషయం మీద ఒక్కసారి చెప్పు. ఫస్ట్ చెప్పాలంటే రాజకీయ నాయకులు కొంచెం యువకులకి, చదువుకున్న వ్యక్తులకి అవకాశం ఇస్తే ప్రతి జిల్లాలో కానీ ప్రతి ఊరిలో కానీ యువకులకి, యంగ్స్టర్స్కి కొంచెం ఛాన్స్ ఇవ్వాలా. ప్రతి ఇంటి నుంచి ఒక యువత బయటికి రావాలా. ఆ ఊర్లో సమస్యలని ఆ ఊరులో ఎక్కడ కూర్చున్నా కానీ 10 మంది పెద్ద మనుషులు కానీ ఎక్కడ డిస్కస్ చేయాలా. డిస్కస్ చేస్తే విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నరేష్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ 7-8 years. సో మొత్తానికి తను చెప్పే మాట ఏంటంటే యువకులు రాజకీయాల్లోకి రావాలని, పైగా ఖచ్చితంగా అంటే రాజకీయ పరిజ్ఞానంతో ఉండాలి తప్ప మనం అమాయకంగా ఎవరేది చెప్తే అది నమ్ముకుంటా, ఎటు పెడితే అట్లా పోకుంటా అట్లా చేయకూడదు. ఇంకోటి డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం ఫస్ట్ దుర్మార్గం, అది దారుణం. కానీ మారతలేరు కదా, ఏం చేద్దాం, మారాలన్నా. అదే అక్కడి నుంచే మార్పు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి యువకుడు చదువుకున్న వ్యక్తి వాళ్ళ అమ్మకి, సిస్టర్ కి, బావకి, చెల్లెకి, ఇంట్లో వాళ్ళకి, ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి చెప్పాలా. మనం ఒక్క ఓటు అమ్ముకుంటే నెక్స్ట్ 5 సంవత్సరాలకి వాళ్ళకి మనం బానిసలు అయిపోతాం, నష్టపోయినట్టే, వెనక పోయినట్టే. మనకి మన ఆప్షన్ లేదు. మన ఉన్న ఒక్క ఆయుధం, మన ఆ ఓటు ఉన్న ఆయుధమే మనం రేపటి దినం మనం ప్రశ్నించే గొంతు మనది. అట్లా అది నరేష్ అని చేస్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి అందరు ప్రేక్షకులకి. చాలా నేను ప్రతి ఐటీ యువకుని, జాబ్ చేసే వ్యక్తులకి ఏంటంటే రిక్వెస్ట్ చేసిందంటే ఇట్లాంటి యువకులను ఎంకరేజ్ చేయండి. ఈజ్ వెరీ స్మార్ట్, ఈజ్ వెరీ యంగ్. అండ్ సార్ అన్న మీరు కూడా వెరీ ఫ్యూచర్ గా ముందడుగు లేయాలా. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ భాయ్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ అందరికి.